చింత చిగురు దొరికే కాలంలో అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ చింత చిగురు పులిహోర. రుచి వేరే లెవెల్ ఉంటుంది అసలు. మనం రెగ్యులర్ గా చేసుకునే చింతపండు నిమ్మకాయ పులిహోర కన్నా ఇది ఎన్నో రెట్లు బాగుంటుంది. మీకు చింత చిగురు దొరికితే ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దు. మరి ఇది చేసుకోవటానికి కొద్దిగా నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత నువ్వులు, కొన్ని ఎండుమిరపకాయల్ని వేసి ఇవి కూడా వేగాక చింత చిగురుని వేసి చక్కగా వేయించుకొని పూర్తిగా చల్లారాక మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకో పాత్రలో ఈ పులిహోర పోపు కోసం తగినన్ని పోపు దినుసులు, పల్లీలు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇవి వేగాక రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కాసేపు వేయించి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ ని వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించి స్టవ్ ఆపేసి అన్నంని వేసి చక్కగా కలుపుకోండి. మనం భోజనానికి కనీసం 1 గంట ముందు చేసి పెట్టుకుంటే తినేటప్పటికి పులిహోర చాలా చాలా కమ్మగా ఉంటుంది.